పీమ్యాట్ అనే యాక్రోనిమ్తో గుర్తుపెట్టుకోవచ్చు. ఒక చిన్న జైగోట్ నుంచి అంటే ఒక స్పర్మ్ ఎగ్లోకి వెళ్ళాక మనకి పిండం ఫామ్ అవుతుంది కదా, అక్కడ నుంచి ఇంత పెద్ద హ్యూమన్ బాడీ తయారవుతుంది. దానికి కారణం ఏంటి? మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలితే చర్మం గట్రా కమిలిపోతుంది. కమిలిపోయిన కొన్నాళ్ళకి మళ్ళీ మొత్తం ఫ్రెష్గా కొత్త చర్మం వచ్చేస్తుంది. ఎందువల్ల అంటారు? బికాస్ ఆఫ్ ఎ ప్రాసెస్ కాల్డ్ మైటోసిస్. మైటోసిస్ అనేది సెల్ డివిజన్ ప్రాసెస్. ఇది హ్యూమన్ బాడీలో గ్రోత్ మరియు రిపేర్ వర్క్ చేస్తుంది. ఒక చిన్న జైగోట్ నుంచి అంటే ఒక స్పర్మ్ ఎగ్లోకి వెళ్ళాక మనకి పిండం ఫామ్ అవుతుంది కదా, అక్కడ నుంచి ఇంత పెద్ద హ్యూమన్ బాడీ తయారవుతుందంటే దానికి కారణం ఏంటి? సెల్ డివిజన్. సో కంటిన్యూస్గా సెల్ డివైడ్ అయ్యి కంప్లీట్ ఆర్గానిజం అనేది ఫామ్ అవుతుంది. ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు రిపేర్కి కూడా ఇదే ఉపయోగపడుతుంది. సో మన హ్యూమన్ బాడీలో ఉన్న సెల్స్ని మనం 2 టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు. సొమాటిక్ సెల్స్, జర్మ్ సెల్స్. జర్మ్ సెల్స్ అనేవి రిప్రొడక్షన్ కోసం ఉపయోగపడేవి. మిగిలిన అన్ని సెల్స్ని మనం సొమాటిక్ సెల్స్ అంటాం. మజిల్ సెల్, నర్వ్ సెల్, రెడ్ బ్లడ్ సెల్, ఇవన్నీ కూడా సొమాటిక్ సెల్స్. సొమాటిక్ సెల్స్ మైటోసిస్ ప్రాసెస్తో డివైడ్ అవుతాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ డివిజన్ ఎలా అవుతుంది, డివిజన్ అయ్యే ముందు ఏం జరుగుతుంది, డివిజన్లో ఏ స్టెప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. ఒక సెల్ డివైడ్ అయ్యే ముందు ఇట్ గోస్ త్రూ ఏ ఫేజ్ కాల్డ్ ఇంటర్ఫేజ్. ఈ ఇంటర్ఫేజ్లో ఏమవుతుందంటే డిఎన్ఏ రెప్లికేషన్ జరుగుతుంది. సెల్ లోపల న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ లోపల డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ తన యొక్క కాపీని, ఎగ్జాక్ట్ కాపీని తయారు చేస్తుంది. సో దీన్ని మనం డిఎన్ఏ రెప్లికేషన్ అంటాం. మీ అందరికీ తెలిసిందే, హ్యూమన్ బాడీలో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. హ్యూమన్ సెల్లో 46కి 46 రెప్లికాస్ అనేవి ఫస్ట్ తయారవుతాయి. సో 46 క్రోమోజోమ్స్కి ఐడెంటికల్ రెప్లికాస్ లేదా జిరాక్స్ కాపీలు లాంటివి సిద్ధమైపోతాయి. ఇది సిద్ధమైన తర్వాత మన మైటోసిస్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మైటోసిస్లో 4 సబ్ ప్రాసెసెస్ ఉన్నాయి, సబ్ ఫేజెస్ ఉన్నాయి. వాటిని మనం పీమ్యాట్ అనే యాక్రోనిమ్తో గుర్తుపెట్టుకోవచ్చు. పి అంటే ప్రో ఫేజ్, ఎం అంటే మెటా ఫేజ్, తర్వాత ఏ అంటే యానా ఫేజ్, దెన్ ఫైనల్గా టీ అంటే టెలో ఫేజ్. సో 4 ఫేజెస్లో ఈ మైటోసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఎగ్జాక్ట్ రెప్లికాస్ని తయారు చేయాలి. సో ఒక పేరెంట్ సెల్ మైటోసిస్ అయిన తర్వాత ఎన్ని సెల్స్ని రెప్లికేట్ చేయగలుగుతుంది? 2 డాటర్ సెల్స్ వస్తాయి. ఆ 2 కూడా ఎగ్జాక్ట్ ఐడెంటికల్ కాపీస్. సో ఒక పేరెంట్ సెల్ 2 డాటర్ సెల్స్గా మారుతుంది. ఆ 2 కూడా ఎగ్జాక్ట్లీ ఐడెంటికల్ డాటర్ సెల్స్గా మారుతుంది. సో దీనికోసం 4 స్టెప్స్ ఉన్నాయని చెప్పాను. సో మొదట ప్రో ఫేజ్లో ఏం జరుగుతుందంటే న్యూక్లియస్ లోపల ఉన్న క్రోమోజోమ్ లేదా డిఎన్ఏ లేదా క్రోమాటిన్ అంటాం. క్రోమాటిన్ అని ఎప్పుడు అంటామంటే అది లూజ్గా ఒక స్పాగెటీ లాగా ఒక షేప్ లేకుండా లూజ్గా ఉన్నప్పుడు దాన్ని క్రోమాటిన్ అంటాం. సో ప్రో ఫేజ్లో ఏమవుతుంది? ఈ క్రోమాటిన్ ఏదైతే ఉందో అది ఒక విజిబుల్ క్రోమోజోమ్ షేప్లోకి వస్తుంది, అంటే ఎక్స్ షేప్లోకి వచ్చేస్తుంది. ఎక్స్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒక పార్ట్, 2 పార్ట్స్ కూడా ఏంటి? ఐడెంటికల్ కాపీస్. మీకు చెప్పాను, క్రోమోజోమ్ 1 దాని యొక్క కాపీ, ఆ 2 కలిపి ఒక ఎక్స్లా ఫామ్ అవుతాయి. క్రోమోజోమ్ 2 దాని యొక్క కాపీ, ఆ 2 కలిపి ఒక ఎక్స్లా ఫామ్ అవుతాయి. అలాగా 46 ఎక్స్ షేప్డ్ క్రోమోజోమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఏ ఫేజ్లో? మొదటి ఫేజ్ ప్రో ఫేజ్లో. దీంతో పాటు ఇంకా ఏం జరుగుతుంది? న్యూక్లియస్ యొక్క ఎన్వలప్ అనేది బ్రేక్ డౌన్ అయిపోతుంది. సెల్లో న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ చుట్టూ ఎన్వలప్ ఉంటుంది. ఎన్వలప్ అనేది ప్రో ఫేజ్లో కంప్లీట్గా బ్రేక్ డౌన్ అయిపోతుంది. సో బ్రేక్ డౌన్ అయిపోయిన తర్వాత ఎక్స్ షేప్డ్ క్రోమోజోమ్స్ ఫామ్ అయిన తర్వాత ఇంకా ఏమైనా జరుగుతాయి? ప్రో ఫేజ్లో జరుగుతాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ పర్టికులర్ ఎక్స్ క్రోమోజోమ్స్ ఎక్కడైతే కనెక్ట్ అవుతున్నాయో సరిగ్గా సెంటర్లో దాన్ని సెంట్రోమియర్ అంటారు. ఆ సెంట్రోమియర్కి ఒక తాడు వేసి, నేను చెప్తున్న జాగ్రత్తగా వినండి, ఒక తాడు లాగా వేసి 2 వైపుల నుంచి అటువైపు ఒక తాడు ఇటువైపు ఒక తాడు వేసి ఇలా లాగుతారనమాట. తర్వాత నెక్స్ట్ ఫేజ్లో లాగుతారు. అలా లాగాలి అంటే ఆ తాడు కావాలి కదా, దాన్ని స్పిండిల్ ఫైబర్ అంటాం. ఆ స్పిండిల్ ఫైబర్ ఫార్మేషన్ కూడా ఒరిజినల్ ఫస్ట్ ప్రో ఫేజ్లోనే జరుగుతుంది. ఆ లాగే వాటిని సెంట్రియోల్స్ అంటారు. సో సెల్కి ఒకవైపు ఒక సెంట్రియోల్, ఇంకోవైపు ఇంకో సెంట్రియోల్ ఉంటుంది. ఆ సెంట్రియోల్స్ స్పిండిల్ ఫైబర్స్ వేసి ఈ క్రోమోజోమ్స్ మధ్యలో సెంట్రోమియర్కి వేసి లాగుతాయి అన్నమాట. ఆ లాగే ప్రాసెస్ మనకి 3rd ఫేజ్ యానా ఫేజ్లో జరుగుతుంది. అయితే ఈ స్పిండిల్ ఫైబర్ ఫార్మేషన్ కూడా మనకి
ప్రోఫేజ్లో జరుగుతుంది. సో ప్రోఫేజ్లో 3 స్పిండిల్ ఫైబర్ ఫార్మేషను, న్యూక్లియస్ ఎన్వలప్ అనేది డిజాల్వ్ అయిపోవడము, ఈ క్రొమాటిన్ అంటే లూజ్గా ఉన్నది కాస్త ప్రాపర్ ఎగ్ షేప్డ్ క్రోమోజోమ్స్గా మారడం. ఈ 3 కూడా ఒరిజినల్ లేదా మొదటి ఫేజ్ ప్రోఫేజ్లో జరుగుతాయి. ప్రోఫేజ్ అయిపోయాక మనం సెకండ్ ఫేజ్ మెటాఫేజ్కి వెళ్తాం. మెటాఫేజ్లో ఏమవుతుందంటే ఇందాక మనం మాట్లాడుకున్న 46 క్రోమోజోమ్ పెయిర్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే చెప్పాను కదా ప్రతిదీ కూడా ఎక్స్ షేప్లోకి వచ్చేసింది, ప్రతి దాంట్లో ఐడెంటికల్ కాపీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సెల్కి సరిగ్గా సెంటర్కి వచ్చేస్తాయి, ప్రాపర్గా సెంటర్కి వచ్చేసి అలైన్ అవుతాయి. 1, 2, 3, 4 అలా 46 ఈ ఎక్స్ షేప్డ్ పెయిర్స్ అనేవి ఎగ్జాక్ట్గా సెంటర్కి వచ్చేస్తాయి అన్నమాట. సెంటర్కి రావడం అనేది మెటాఫేజ్లో జరుగుతుంది. తర్వాత మీకు చెప్పాను ఇందాక స్పిండిల్ ఫైబర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయని చెప్పి. ఈ స్పిండిల్ ఫైబర్స్ ఏమవుతాయి, ఆ ఎక్స్ షేప్లో మధ్యలో ఉన్న జాయింట్ని సెంట్రోమియర్ అంటారని చెప్పాను కదా, ఆ సెంట్రోమియర్కి ఇవి అటాచ్ అవుతాయి. నెక్స్ట్ యానాఫేజ్. యానాఫేజ్లో ఏమవుతుందంటే చెప్పాను మీకు ఇందాక, ఇటువైపు ఒక సెంట్రియోలు, అటువైపు ఒక సెంట్రియోలు, ఇవన్నీ కూడా ఆల్రెడీ మెటాఫేజ్లో మధ్యలోకి వచ్చాయి. ఈ ఎక్స్లన్నీ కూడా వాటికి జాయింట్స్ని సెంట్రోమియర్స్ అంటారని చెప్పాను. ఈ స్పిండిల్ ఫైబర్స్ వాటికి అటాచ్ అయ్యాయి. యానాఫేజ్లో ఏమవుతుంది, అటువైపు ఉన్న సెంట్రియోలు, ఇటువైపు ఉన్న సెంట్రియోలు వాటిని ఇలా టగ్ ఆఫ్ వార్ లాగా లాగుతారు చూడండి, 2 పక్కల ఇలా లాగుతారనమాట. ఈ సెంట్రియోలు లాగుతుంది, ఆ సెంట్రియోలు లాగుతుంది. ఈ 2 లాగినప్పుడు ఏమవుతాయి, మొత్తం 46 ఈ క్రోమోజోమ్ పెయిర్స్ సెపరేట్ అయిపోతాయి. సో ఇటొక ముక్క, ఇటొక ముక్క, ఇటొక ముక్క, ఇటొక ముక్క, ఇలా మొత్తం సెపరేట్ అయిపోయి 46 పెయిర్స్ చెప్పాను. పెయిర్స్ ఏం చెప్పాను, ఐడెంటికల్ కాపీస్ అని చెప్పాను. సో ఒక సెట్ అంతా లెఫ్ట్కి వచ్చేస్తుంది, ఇంకో సెట్ అంతా రైట్కి వచ్చేస్తుంది. ఇది మనకి యానాఫేజ్లో జరుగుతుంది. జరిగిన తర్వాత లాస్ట్ ఫేజ్ టీలోఫేజ్. టీలోఫేజ్లో ఏమవుతుందంటే మీకు చెప్పాను, ఒక 46 రైట్కి వెళ్ళిపోయాయి, ఇంకో 46 లెఫ్ట్కి వెళ్ళిపోయాయి అని చెప్పి. వెళ్ళిపోయిన తర్వాత ఈ మధ్యలో, సో మీకు ఏమవుతుంది ఇక్కడ, ఒక సెల్ మధ్యలో 46 క్రోమోజోమ్ పెయిర్స్ అవి ఏమయ్యాయి, ఇట్లా సెపరేట్ అయ్యాయి. 46 క్రోమోజోమ్ పెయిర్స్ అంటే వేరు కాదు, ఐడెంటికల్ కాపీస్. అవి ఏమయ్యామో సెపరేట్ అయిపోయి, ఇటు సగం వెళ్ళిపోయాయి, ఇటు సగం వెళ్ళిపోయాయి. అంటే ఇటుకు 46 వెళ్ళాయి, ఇటుకు 46 వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయిన తర్వాత సరిగ్గా సెంటర్లో కట్ అవుతుంది. ఆ కట్ అవ్వడాన్ని మనం సైటోకైనెసిస్ అంటాం. అయితే కట్ అవ్వడానికి ముందు ఇటువైపు ఒక న్యూక్లియస్ ఫామ్ అయిపోతుంది, రైట్ సైడ్ ఇంకో న్యూక్లియస్ ఫామ్ అయిపోతుంది. ఈ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా న్యూక్లియస్ లోపలికి వెళ్ళిపోతాయి, మళ్ళీ లూజ్ షేప్లోకి వెళ్ళిపోతాయి. ఒరిజినల్గా క్రొమాటిన్ అని చెప్పాను, లూజ్లీ షేప్డ్ డిఎన్ఏ అని చెప్పి. ఆ లూజ్ షేప్లోకి వెళ్ళిపోతాయి, దాని చుట్టూ న్యూక్లియస్ దాని ఎన్వలప్ అనేది ఫామ్ అయిపోతుంది. అలాగే రైట్ సైడ్ కూడా దాని చుట్టూ న్యూక్లియస్ మరియు దాని యొక్క ఎన్వలప్ ఫామ్ అయిపోతుంది. మీరు గమనిస్తే ఇప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఉన్న సెల్లోనూ 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి, రైట్ సైడ్ ఉన్న సెల్లోనూ 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి. సో ఈ 2 ఎగ్జాక్ట్ కాపీసే కదా, ఎందుకంటే ఆ కాపీసే సగం ఎటు వచ్చే సగం అటు వెళ్ళాయి. సో మరి ఈ రెండింటి ఐడెంటికల్ అనొచ్చా? ఎస్, దీస్ 2 ఆర్ 100% ఐడెంటికల్. పేరెంట్ సెల్ ఎలా అయితే ఉంటుందో ఈ డాటర్ సెల్స్ ఎగ్జాక్ట్గా అలాగే తయారవుతాయి. సో ఇక్కడికి మనకి ఏమైంది, మైటాసిస్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది, సెల్ డివిజన్ అనే ప్రాసెస్ కంప్లీట్ అయింది. అలా ఒక సెల్ 2 ఐడెంటికల్ కాపీస్గా మైటాసిస్ ప్రాసెస్ ద్వారా మారుతుంది. సో దీనికోసం 4 ఫేజులు దాటుతుంది, ప్రోఫేజ్, మెటాఫేజ్, యానాఫేజ్ అండ్ ఫైనల్గా టీలోఫేజ్. ఇలా ఇన్ని ఫేజులు దాటాక ఒక సెల్ 2 సెల్స్గా డివైడ్ అవుతుంది. సో మన బాడీలో ఒక చిన్న జైగాట్ నుంచి ఇంత పెద్ద బాడీ ఫామ్ అయిందంటే కంటిన్యూస్గా మైటాసిస్ అనే ప్రాసెస్ జరగడం వల్లే. అలాగే బాడీ ఎక్కడైనా డ్యామేజ్ అయితే మళ్ళీ అది రిప్లెనిష్ అవుతుంది అంటే కారణం మైటాసిస్. అందుకే దీన్ని గ్రోత్ అండ్ రిపేర్ ప్రాసెస్ అని చెప్పేసి మనం అంటాం. వీడియో నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.